అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అర్థమైందా అండి, మనం ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు నంది హిల్స్కి వచ్చాము. ఈ వీకెండ్ అయితే మేము ఇది ప్లాన్ చేసాము. ఇక్కడైతే ఫోటోషూట్కి అయితే బాగుందండి. మొత్తం వాటరే ఉంటుంది కింద. వాకింగ్ అప్పుడైతే అంటే పైనుంచి ఇంకా మొత్తం మబ్బులు కదా అండి, అది అందువల్ల. ఇంక ఎంట్రన్స్ అయితే లోపలికి మేము వెళ్తున్నాము. పైన వ్యూ చూడడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. మేమైతే అక్కడ ఎక్కువసేపు ఉండలేదు. సన్లైట్ వచ్చేంతవరకు అయితే మేము అక్కడ స్టే చేయలేదు. మీరైతే వెహికల్స్లో వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి, అక్కడ స్కిడ్ అవుతుంది. ఇంకా కార్లో వస్తే మాత్రం చాలా రిస్క్ అయిపోతుంది, ఎక్కువ ట్రాఫిక్ అనమాట. సో అందుకని వీలైనంత వరకు బైక్లోనే వెళ్ళండి, ఇంకా చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అదే అండి వ్యూ మొత్తం ఫాగే ఉంటుంది. ఇంకేం పెద్దగా ఏం లేదు, మబ్బులు అవి ఇవి నాకైతే అంత ఇదిగా కనిపించలేదు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ ఇంకా వ్యూ బాగుంటుంది అనేలాగా పెడతారు, బట్ మేము వెళ్ళినప్పుడైతే ఇలా ఉన్నింది. మొత్తం అలా వైట్గా కనిపిస్తుంది ఫాగ్, అంతే. కింద అయితే చాలా బాగుంది వ్యూ. ఇంకా పైకి మొత్తం గాలి ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకెళ్ళండి. ఇక్కడైతే టెంపుల్ ఒకటి ఉందండి. ఇక్కడైతే గణపతి టెంపుల్ పైకి వెళ్ళాక అక్కడికైతే వెళ్ళాము. ఇంకా వేరే టెంపుల్ కూడా ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ పక్కనే. చూడండి మీరు టెంపుల్ దగ్గరకు కూడా మేము వెళ్ళాము. ఇంకా 1 more 2 or 3 టెంపుల్స్ ఉన్నాయన్నమాట దగ్గరలోనే, ఇక్కడే ఈ వ్యూలోనే. మొత్తం పైన ఎక్కాకే ఉన్నాయండి టెంపుల్స్ అన్నీ కూడా. ఈ వ్యూ అయితే ఇలాగుంటుంది మొత్తం, ఇంకేం లేదు పెద్దగా. మొత్తం ఫాగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళొచ్చు వీకెండ్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది చాలా. మీరైతే చూసారు కదా. ఇక్కడికైతే ఒక టెంపుల్లోకి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము. ఇది ఓల్డ్ టెంపుల్ అండి. మీకు గోడలు చూస్తేనే మీకు అర్థమవుతుంది, ఆ రాళ్ళని బట్టి మీకు అర్థమవుతుంది. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. లోపలైతే వీడియో తీయలేదు వాళ్ళైతే, బట్ నేనైతే తీసాను, క్యాప్చర్ అయ్యింది. మీరు చూడండి, ఈ స్తంభాలు చూడండి. మనం ఎప్పుడో పాతకాలంలో చూసుని ఉంటాము. ఇప్పుడు ఈ స్తంభాలు కూడా మనకి లేవు, కనిపించడం కూడా చాలా కష్టం అనమాట. ఇక టెంపుల్ అయితే వ్యూ ఇలా ఉందన్నమాట. ఇదంతా బయట అవుట్లుక్. తర్వాత ఇంకా ఇది అవుట్ సైడ్ అండి యాక్చువల్గా. ఇక్కడైతే చిన్న గార్డెన్ ఉంది. మేము అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయాము, అది అవుట్ సైడ్ అనమాట. 2 ways ఉన్నాయన్నమాట టెంపుల్లోకి. మేము ఇది బయట సైడ్ వచ్చేసాము. అటు సైడ్ మేము వచ్చింది ఒక వ్యూ, ఇది ఒక వే అనమాట. సరే మేము లోపలికి వచ్చేసాము. మళ్ళీ అక్కడ చూసుకొని ఇంకా అలా లుక్ అలా ఉంది. మళ్ళీ లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఫస్ట్ టైం మేము వెళ్ళింది. ఇక్కడైతే చిన్న గార్డెన్ ఉంది, చూసారు కదా. ఆ గార్డెన్ దగ్గర అయితే చాలా బాగుందనమాట. ఆ టెంపుల్ లోపలే ఉందన్నమాట ఆ గార్డెన్ కూడా. ఇంకా ఇక్కడ ఏంటంటే గజస్తంభాలు మనం చూస్తాం కదండి, గజస్తంభాలు పూర్వకాలంలో అలా ఉండేటివి. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకి మూవ్ అవుతున్నాము. లోపలికైతే మేము మొత్తానికి ఎంటర్ అయ్యామన్నమాట. చూడండి, లోపలైతే తీయలేదు వాళ్ళైతే వీడియో, బట్ నేనైతే తీసాను. చూడండి, కింద చూసారా మీరు, కింద అచ్చులు పోయడం. పూజారి అయితే నన్ను బాగా అబ్జర్వ్ చేశారండి. అప్పటికి నేను ఇలా నమస్కారం పెట్టుకున్నట్టు ఇంక అందరికి చూపించాలి అన్నట్టు నేను తీసాను. విగ్రహాలు అబ్జర్వ్ చేశారా? కింద చూడండి, కింద అబ్జర్వ్ చేయండి గోడలు. ఇంకా అవి వచ్చి ఇంకా అడవిలో దొరికేటివి గుంజలు కొయ్యలు ఉంటాయి కదండి, వాటితో పాటు చేసినవి ఆ బొమ్మలు అన్నీ. అవైతే నేను పట్టుకొని చూశాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇప్పుడైతే అంత స్ట్రాంగ్గా అయితే మనకి దొరకవు ఎక్కడ. అక్కడ చూడండి నవగ్రహాలు బొమ్మలు అయితే చాలా బాగున్నాయండి. ఇవైతే అప్పుడు అంట, ఇప్పుడు కాదంట. నేను అడిగాను, అవైతే ఇప్పుడు కాదంట. చూడండి వేరే వేరే షేప్స్ ఇవంతా. లోపల నుంచి అయితే మేము ఇంకో టెంపుల్కి వస్తున్నాము. లోపలే ఉన్నాయి, ఒక 3-4 ఉన్నాయి. ఇక్కడ కూడా తీయలేదు, బట్ మనమైతే క్యాప్చర్ చేసాము. అబ్జర్వ్ చేయండి మీరు ఒకసారి. ఇలాంటి వ్యూకి వెళ్ళండి, చాలా బాగుంది. బట్ అక్కడికి వెళ్ళేటప్పుడు రైన్ కోట్ ఏదైనా తీసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా. వర్షం ఎప్పుడు పడుతుందో అస్సలు మనకి తెలియదు అసలు ఏంటంటే. అదండి మరి. టెంపుల్స్ బాగున్నాయి. లోపల ఉందండి ఈ టెంపుల్ అయితే, బట్ ఆ దేవుడు ఏంటని కూడా నాకు తెలీదు. ఇక్కడ లోపలికి ఉందన్నమాట, కొండ లోపలికి. ఆ పూజారి హారతి ఇస్తున్నాడు కదా, అది
కనిపించలేదు, ఇంకా తీయకూడదు అన్నారు కదా, అంత డీటెయిల్గా పెట్టినా అంటే నన్ను బయట తరిమేస్తారు ఇంకా వాళ్ళు. సో అదండి, మనము టెంపుల్ నుంచి అయితే బయట వచ్చేస్తున్నాము, ఎగ్జిట్ అయిపోతున్నాము. అక్కడైతే లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ అమౌంట్ తీసుకుంటున్నారు 10 రూపీస్ చెప్పులు పెట్టడానికి. నంది హిల్స్ అయితే నేను చూసేసానండి. ఇప్పుడైతే మేము కిందకి దిగేస్తున్నాను. కింద అయితే వ్యూ అలా ఉందన్నమాట. మేము సన్లైట్ వచ్చేంతవరకు మేము అక్కడ ఉండలేదు. కింద వ్యూ అయితే మనకు అలా కనిపిస్తుంది. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్ అండి. మీరు ఒకసారి విజిట్ చేసిన